ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాలలో జరిగిన పీబీకేఎస్ వర్సెస్ ఎంఐ హై వోల్టేజ్ డ్రామా రివ్యూ చూద్దాం. ముంబై పరువు నిలబెట్టుకుంటే పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. టాస్ గెలిచిన ఎంఐ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఈ నిర్ణయం ఆట తర్వాతి దిశను తీవ్రంగా ప్రభావితం చేసింది. బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్కు ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ అదరగొట్టేశాడు. కేవలం 32 బంతుల్లో 57 పరుగులతో ఇన్నింగ్స్కు మంచి పునాది వేశాడు. కానీ మధ్య ఓవర్లలో షార్దుల్ ఠాకూర్ విధ్వంసానికి పంజాబ్ మిడిలార్డర్ కుప్పకూలిపోయింది. షార్దుల్ అద్భుతమైన బౌలింగ్తో ముంబైకి 4 కీలక వికెట్లను అందించాడు. అలాగే దీపక్ చాహర్ కూడా కీలక 2 వికెట్లు సాధించాడు. చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ 17 బంతుల్లో 38 పరుగులు చేసి పంజాబ్ స్కోరును 8 వికెట్లు కోల్పోయి 200 పరుగులకి చేర్చాడు. చేజింగ్లో ముంబైకి ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ 23 బంతుల్లో 48 పరుగులతో పవర్ ప్లేలోనే ఊపందుకున్నాడు. అటు రోహిత్ శర్మ 25 పరుగులు చేసి యజువేంద్ర చాహల్ బౌలింగ్లో అవుట్ కాగా నమన్ ధీర్ కూడా త్వరగా అవుట్ అయ్యాడు. అయితే తిలక్ వర్మ 75 పరుగులు 33 బంతులలో ఒక చివర నిలబడి షార్ఫెన్ రూదర్ఫోర్డ్ 20 పరుగులతో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. చివర్లో విల్ జాక్స్ 10 బంతుల్లో 25 పరుగులతో అదరగొడుతూ విజయాన్ని సునాయాసం చేశాడు. ఆఖరి ఓవర్లో 15 రన్స్ చేయాల్సి ఉండగా తిలక్ వర్మ సిక్సర్తో మ్యాచ్ ముగించి ముంబైకి 6 వికెట్ల విజయాన్ని అందించాడు.